పుట్టాడు. చారిత్రాత్మక సత్యం ఏంటంటే ఆయన పుట్టిన ప్రదేశం ప్రపంచానికి కేంద్ర బిందువు. ఆయన పుట్టిన ప్లేస్ని ఇలా పెడితే ఆ పాయింట్ని అది ఎటు చూసినా ఒకే డిస్టెన్స్ ఇస్తుంది. ఇది మొదటి విషయం. అంటే యెరూషలేములో పుట్టినటువంటి యూదా జాతిలో పుట్టినటువంటి జ్యూ అని పిలవబడేటువంటి యేసుక్రీస్తు వారికి సోకాల్డ్ భారతదేశంలో ఉన్నటువంటి ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా జాతి వాళ్ళకి మాత్రమే చెందిన దేవుడు అనేది హాస్యాస్పదం, ఎగతాళి యాలాకోళం చేయాల్సిన విషయం. ఎందుకు ఇంత కఠినంగా ఎగతాళి యాలాకోళం హాస్యాస్పదం అని చెప్తున్నానో తెలుసా మీకు? క్యాస్టిజం ఈజ్ యూనిక్ ఇన్ అవర్ ఇండియా, నోవేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో 250 దేశాలు ఉంటే 250 దేశాల్లో కులతత్వం అనేది, కులం అనేది భారతదేశంలో మాత్రమే ఉంది. ఇప్పుడు ఆయన పుట్టిన జెరూసలేంలో కులం లేదు. ఎక్కడ పుట్టాడో ఏ కులమే లేనప్పుడు ఫలానా కులం అని ఎలా చెప్తావు? అలా పుట్టిన వ్యక్తిని తీసుకొచ్చి ఫలానా కులానికి ఎలా అంటగడతావు? సత్యం అర్థమవుతుందా మీకు? క్రిస్మస్ సందేశం వినాలనుకుంటే మీ మనస్సులో ఉన్నటువంటి ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ అంటారు తెలుగులో. మీకు ఆల్రెడీ క్రిస్మస్ గురించి ఉన్నటువంటి వాటిని ఏమంటారు, తప్పుడు అభిప్రాయాలని మీరు ముందు తీసేసుకోవాలి. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. ఇప్పుడు నేను చెప్పిన మాట, క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్స్ లవ్ టు ద హోల్ హ్యుమానిటీ. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి దేవుని ప్రేమ సందేశమే క్రిస్మస్. ఇంతకుముందు ఆరాధనకి మీరు రాలేదేమో. ఆరాధనలో దేవుని దూత ప్రకాశమానమైనటువంటి వెలుగుతో ప్రత్యక్షమై చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఇది మంచి వార్త, మహా సంతోషకరమైన శుభవార్త అని, ప్రజలందరికీ కలుగుబోవు శుభవార్త, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఆయన నోటితో ఆయనే చెప్పారు. ఆయన పుట్టక ముందే ఆ దేవదూత ఏం చెప్పిందంటే, దేవదూత ఏం చెప్పాడంటే, దేవదూత ఈజ్ మేల్ జెండర్, నాట్ ఫిమేల్ జెండర్. దేవదూత అనేది హీ, నాట్ షీ. మనం ఒక అమ్మాయికి గౌనేసి 2 రెక్కలు తొడిగి డ్రామాలు వేయించి స్కిట్టులు ప్రాక్టీస్ చేయించేటువంటి విధానం కాదు. దేవదూత ఈజ్ నాట్ ఫిమేల్ జెండర్, స్త్రీలింగము కాదు, పురుషలింగం. ఇదొక సత్యం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరొక సత్యం ఏంటి అని అంటే, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఎందుకు అది మహా సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్పబడిందంటే, మీకు 2 మాటలకి జవాబు తెలియాలి, డిఫరెన్స్ తెలియాలి. హ్యాపీనెస్ అన్న సంతోషమే తెలుగులో, జాయ్ అన్న సంతోషం. హ్యాపీనెస్కి జాయ్కి ఇంగ్లీష్లో డిఫరెన్స్ ఏంటంటే, హ్యాపీనెస్ సంతోషం ఆనందం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, నీకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు వస్తుంది. రిలీజియన్ పిక్చర్కి టికెట్ కోసం వెళ్ళామనుకో, బ్లాక్లో టికెట్ దొరికింది అనుకో, సంతోషం. ఎంతసేపు ఉంటుంది? సినిమా చూసి ఎంతసేపు ఉంటుంది? సినిమా చూసిన తర్వాత 3 గంటలకు బయటకు వచ్చేవాళ్ళని చూడండి, మొహం తోటకూర కాళ్ళలాగా వేలాడిపోయి ఏదో పెద్ద భారం పెట్టుకొని వచ్చినట్టు వస్తారు. మీరు గమనించుకోవడం కావాలి. అంటే అది తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తారు. దాన్ని హ్యాపీనెస్ అంటారు. హ్యావ్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. థింగ్స్ హ్యాపెన్. నువ్వు అనుకున్నది జరిగితే సంతోషం, లేకపోతే సంతోషం కాదు. నీ ఇంట్లో నువ్వు అనుకున్నది తెచ్చుకోగలిగితే సంతోషం, లేకపోతే లేదు కాదు. నీ భార్య నీకు అనుగుణంగా ఉంటే సంతోషం, నీ భర్త నువ్వు చెప్పిన మాట వింటే సంతోషం. ఇది టెంపరరీ. బట్ జాయ్, మహా సంతోషకరమైన శుభవర్తమానం అని ఎందుకు చెప్పబడిందంటే, రియల్ జాయ్. పరిస్థితులు వ్యతిరేక్తంగా ఉన్నా, తుఫాను లాంటి పరిస్థితులు ఉన్నా, వరదలు వచ్చి కొట్టుకుపోతున్నా, మునిగిపోయినా, ఏ సహాయం అందకపోయినా, దేవుడిచ్చే సంతోషం నువ్వు అనుభవించగలిగితే అది ఎంత వ్యతిరేక్త పరిస్థితుల్లోనైనా నిన్ను సంతోషంగా ఉంచుతుంది. అది జాయ్ అనేదానికి. ఇట్ ఈజ్ ఫ్రమ్ జీసస్. యేసుక్రీస్తు వారి ద్వారా దొరికేది ఆ సంతోషం.
ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించిన కొన్ని సత్యాలు, ఇంకొన్ని సత్యాలు. మొదటి సత్యం, యేసుక్రీస్తు వారు యెరూషలేములో పుట్టారు, యోధా జాతికి చెందినవాడు. ఆయనకి సోకాల్డ్ క్యాస్ట్ పీపుల్కి భారతదేశంలో సంబంధం ఏమాత్రం లేదు. పచ్చి అబద్ధం అది. ఎందుకంటే భారతదేశంలో తప్ప కులతత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి అది హాస్యాస్పదమైనటువంటి విషయం. ఒకవేళ అటువంటి మనసుతో ఉంటే, ఆలోచనల్లో ఉంటే దయతో బయటికి రండి. రెండోది, యేసుక్రీస్తు వారు పుట్టడం అనేది ఏదో కాకతాళీయంగా అకస్మాత్తుగా ఆకాశంలో నుండి ఊడిపడితే జరిగింది కాదండి. ఇక్కడ ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనం భూమి మీద పుట్టిన మనకి ఎవరికి కూడా నో ఛాన్స్ టు చూస్ వేర్ యు హ్యావ్ టు బార్న్. నువ్వు ఎక్కడ పుట్టాలనే విషయాన్ని నీకు ఎవరు ఛాయిస్ ఇవ్వాల. ఒకవేళ నీకు ఛాయిస్ ఇస్తే నువ్వు ఎందుకుంటావు? ఏ కుటుంబంలో పుట్టాలనుకుంటావు? టాటాస్, బిర్లాస్, మహేంద్రాస్, దాల్మియాస్, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, అటువంటి కుటుంబంలో పుట్టాలనుకుంటావు. నీకు ఆ ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకు ఆ మాట చెప్పాము మధ్యలో అని అంటే, యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుడతారు, ఎక్కడ పుడతారు, ఎలా పుడతారు, ఎవరికి పుడతారు, ఎందుకు పుడతారు అనే వాటికి యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో పుట్టక ముందే 700 సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా చెప్పబడిన మాట మన వచనంలో చదువుకున్నాం. 23వ వచనం, 22వ వచనం అందరూ కలిసి చదవండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఈ మాట చూడండి. కన్యక వినండమ్మా, బైబిల్ తర్వాత చదువుకుంది కానీ, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనేది ప్రవచనాత్మకంగా ఈ యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితమే యెషయా అనే ప్రవక్త రాశాడు. ఏ వచనమో చెప్తారా? ఏ వచనమో చెప్తారా? 7వ అధ్యాయం 14వ వచనం. వెరీ నైస్. 7వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి ఆయనే దేవుడు అంటానికి ఇవ్వబడిన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు. యేసుక్రీస్తు వారు అకస్మాత్తుగా ఊడిపడలేదు. ప్రవచనాత్మకంగా 700 సంవత్సరాల క్రితమే ఆయన గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడింది అనే దాని గురించి మొదట ఆలోచిద్దాం. తర్వాత యేసు ఇమ్మానుయేలు గురించి చెప్తాను నేను మీకు. ప్రవచనం నెరవేరాలి అని అంటే తెలుసా మీకు? ఈ విజయవాడలో 10 రూపాయల కాయల్లో 20 రూపాయల కాయల్లో కొత్తవి వస్తున్నాయి. ఆ 10 రూపాయల కాయని ఇలా పెట్టి, ఆ 10 రూపాయల కాయని మీద 10 కాయిన్లు పెట్టి, అలా 10 కాయిన్లు ఈ విజయవాడ మొత్తం పేర్చుకుంటా వెళ్ళి, నేను నా పేరు రాసున్న కాయిన్ ఒకటి పెట్టాను, దాంట్లో నువ్వు వెళ్ళి ఎత్తికి పట్టుకురా అంటే అది సాధ్యమేనా? సాధ్యం కాదు. నేను ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నాను? జరగబోయే సంగతుల గురించి చెప్పింది ఉన్నదున్నట్టుగా అంటే ఏమనుకున్నాం? యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుడతారు, ఎలా పుడతారు, ఎవరికి పుడతారు, ఎందుకు పుడతారు, ఎక్కడ పుడతారు అనే ఈ 5టికి సంబంధించి 50 ప్రవచనాలు చెప్పబడ్డాయి ఆయన పుట్టకముందు. 50, ఎగ్జాక్ట్గా 50. నువ్వు ఒక్క ప్రవచనం నెరవేరటం అనేది 10 రూపాయల కాయలు ఒకదాని మీద ఒకటి 10 పెట్టి విజయవాడ మొత్తం వాటిని భరిసి దాంట్లో నేను రాసిన పేరున్న కాయింది అంటే ఎంత కష్టమో అంత కష్టం. ఏమండి, అంత కష్టమో అంత కష్టం. అటువంటిది
ఆయన పుడతాడు ఇలాగా అని చెప్పినటువంటి మాట 700 సంవత్సరాల క్రితం ఎలా చెప్పబడిందో అలా, ఎప్పుడు చెప్పబడిందో అప్పుడు, బాబు ఇటునే, ఎప్పుడు చెప్పబడిందో అప్పుడు దాని గురించి ఉన్నట్టుగా నెరవేరింది. అంటే ఎంత ఎంత సత్యమో, అంత నగ్న సత్యమో, ఎంత నమ్మదగిన విషయమో ఒక్కసారి మీరు ఆలోచించండి. అలా ప్రవచనాత్మకంగా ఈ భూమి మీదకి వచ్చారు యేసుక్రీస్తు వారు. రెండవ, కొంతమంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు 3వ శతాబ్దంలో పుట్టారు. ప్రపంచ చరిత్ర 2 ముక్కలైంది. యేసుక్రీస్తు వారు పుట్టారా, ఎప్పుడో పుట్టారా, అక్కడ పుట్టారా అని నువ్వు హాస్యాస్పదంగా అనటానికి వీల్లేదు. ఎందుకు లేదో తెలుసా? ఆయన పుట్టకపోతే నువ్వు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవు కాబట్టి. నువ్వు పుట్టినరోజు చేసుకుంటానికి లేదు నీకు సీన్. అలా చెప్పొచ్చేమో అనుకుంటున్నా క్యాజువల్. ఎందుకు సీన్ లేదు అని అంటే, ఫలానా ఫిబ్రవరి 23వ తారీఖు ఫలానా సంవత్సరం ఫలానా తేదీన నేను పుట్టాను అని నువ్వు చెప్తున్నావంటే, ఆయన పుట్టడం ప్రపంచ చరిత్ర 2 ముక్కలవటం బట్టే ఫలానా సంవత్సరంలో ఫలానా తారీఖున ఫలానా రోజు నేను పుట్టాను అని నువ్వు చెప్పుకొని నీ బర్త్డేకి గిఫ్ట్స్ ఇచ్చుకున్నావు, గ్రీటింగ్స్ చెప్పుకోగలుగుతున్నావు, చెప్పించుకోగలుగుతున్నావు. యేసుక్రీస్తు వారి గురించిన విషయాలు బయట సంగతులు లాంటివి కాదు, కాక్ అండ్ బుల్ స్టోరీస్ కాదు, చందమామ బొమ్మరిల్లు కథలు కాదు. చక్కగా స్టోరీ వింటారు. స్టోరీ అంటే అర్థం రియల్ అండ్ ఇమాజినరీ. ఊహాత్మకంగా రాసిన కథలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు వారి కథ ఊహాత్మకమైంది కాదు, అది సత్యమైంది. ఈ సంగతి తెలుసుకోండి. ఈ విషయాన్ని కూడా హాస్యాస్పదం చేయటానికి బీసీ ఏడి అని రెండింటిని మార్చేసి, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, అంటే క్రీస్తు గురించి వస్తుంది కదా, క్రీస్తు గురించి ఎందుకు రానియాలి, ఆయన గురించి ఎందుకు తెలియాలి అని మేధావులు ఏం చేశారంటే, దేవుని నమ్ముకోని వాళ్ళు, యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా పనిచేసే వర్గాలు ఏం చేశారో తెలుసా? ఆ బీసీ అనే దాన్ని కూడా తీసేసి కామన్ ఎరా, బీసీఈ బిఫోర్ కామన్ ఎరా, సిఈ కామన్ ఎరా అని బీసీఏడి ప్లేస్లో వేరే పదాలు పెట్టేశారు. మీరు వెళ్ళి నెట్ చూసుకోండి, గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు వస్తుంది. ఇవన్నీ మీ దృష్టికి తీసుకురావటంలో ఒకే ఒక ఉద్దేశం నాది ఏంటి అని అంటే, దేవుని వాక్యము విని ఏదో వచ్చాం, ఏదో పండగ, ఏదో విన్నాం, ఏదో వెళ్ళిపోయామని ఆచారబద్ధంగా నువ్వు వెళ్ళిపోతే నిజమైన క్రిస్మస్ సందేశం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీ జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు అనే మాట అంటే బాధ కలుగుద్దేమో, నీ జీవితానికి మరొక అవకాశం దొరకదో జాగ్రత్తగా ఆలోచించుకో ఈరోజు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్పుద్దంటే, ఈ దినమే రక్షణ దినం, రేపు నీది కాదు. ఈ దినమే రక్షణ దినం, రేపు నీది కాదు. కనీసం రక్షకుడు పుట్టిన దినానికి వచ్చినందుకైనా ఆయన రక్షకుడు అనే విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ రాసున్న మాటల్లో ఒక మాటే చూపిస్తాను మీకు సమయపాలనకి. 21వ వచనంలో ఉంది చూడండి. ఆమె యొక్క కుమారుని కనును, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఎవరు బాబు? మళ్ళీ రాకూడదు ఇక్కడికి, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఒక క్రమం ఉంటుంది ఇక్కడ, దయచేసి తల్లిదండ్రులు ఏమనుకోవద్దు. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఇది ఇంకొక నిజం. నేను యేసుక్రీస్తు వారి గురించినటువంటి సత్యాలు మీతో మాట్లాడతాను. యేసు అంటే అర్థం ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. ఈ మాట న్యూ ట్రాన్స్లేషన్స్ వస్తాయి. ఆ న్యూ ట్రాన్స్లేషన్లో అసలు ఆదిమ గ్రీకు భాషలో యేసుక్రీస్తు వారి గురించినటువంటి అర్థం ఏమని రాస్తుందంటే, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి
విడిపించి రక్షిస్తాడు. విడిపించి రక్షించటం అనే దానిలో రెండు అర్థాలు ఉన్నాయి. పాపము శిక్ష నుండి విడిపిస్తాడు, పాపపు శక్తి నుండి విడిపిస్తాడు. సో నా మెసేజ్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. లాంగ్ పీరియడ్ అని మనసులో అనుకుంటే, పనిష్మెంట్ ఆఫ్ సిన్ అండ్ పవర్ ఆఫ్ సిన్. అంటే పాపానికి రెండు లక్షణాలు ఉన్నాయి. పాపం చేయువాడు పాపానికి దాసుడు. సరదా సరదా సిగరెట్ అని మొదలేస్తాడు, సిగరెట్తోనే జీవితం అంతమైపోద్ది. ఎట్లా మానాలని ఆలోచిస్తూ ఒక పెట్టె తాగేవాడు 2 పెట్టెలు కలిసి చేశాడంట, ఎలా మానాలని ఆలోచిస్తూ. దీన్ని బట్టి దేవుని వాక్యం ఎంత సత్యం అంటే, పాపం చేసేవాడు పాపానికి దాసుడు. ఇప్పుడు చెప్పేది వినండి. పాపం అంటే ఏంటి అని అంటే, నరహత్య చేయవద్దు, ఇవన్నీ చూసారులే, అబద్ధం ఆడొద్దు, దొంగిలవద్దు, ఎవడున్నాడు అని మోసం చేసుకుంటూ పాపంలో జీవించే వాళ్ళకి ఒక సత్యం ఏంటంటే, పాపం యొక్క లక్షణాలయ్యి యాక్షన్స్ నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు అనేది క్రియలు. అసలు పాపం అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మంచి ఏంటో నీకు తెలుసు, మంచి చేసే విషయంలో నువ్వు చేతగానోడు, కోపం తెచ్చుకున్నావు. మంచి చేసే విషయం నీకు చేత రాదు, నువ్వు మంచిగా ఉండాలనుకుంటావు, ఉండలేవు. చెడు చేయకూడదు అనుకుంటావు, చేయకుండా అసలే ఉండలేవు. ఎవరో నిన్ను బలవంతంగా పట్టి లాగి ఈడ్చి తీసుకొని వెళ్ళి బలవంతంగా అది చెప్పించేస్తాడు. ఎవడో ఏం కాదు. దేవుడు ఉన్నాడు అంటే దేవునికి మరొక శక్తి ఉంది, దేవునికి వ్యతిరేకంగా పనిచేసే ఒక శక్తి ఉంది, సాతాను శక్తి ఉంది. మొదట నీ శరీరంలో పాపం ఉంది. ఆ పాపానికి ఉన్న నియమం ఏంటో ఒకసారి చూపిస్తాను చూడండి. బైబిల్ భాషలో నేను మీకు చదివి వినిపిస్తాను. పాపానికి ఉన్నటువంటి శక్తి ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం నుండి కొన్ని వచనాలు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదవటానికి ప్రయత్నం చేయండి తప్ప ఏదో చదువుతున్నామని చదవమాకండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. జాగ్రత్తగా వినండి, బైబిల్ చదవమాకండి, దయచేసి కొన్ని నిమిషాలు దేవుని వాక్యం వినండి. పాపపు నియమం నీలో పనిచేస్తుంది. దెర్ ఈజ్ ఏ సింపుల్ లా నీ శరీరంలో పనిచేస్తుంది. మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు, ఎవడూ చెప్పక్కర్లా. పసి పిల్లవాడిగా ఉన్నప్పుడే దేవుడు చిన్నతనంలోనే తెలిసి తెలియక ముందే దేవుడు ఆ జ్ఞానాన్ని పెట్టాడు. చిన్నపిల్లవాడు మట్టి తింటా ఉంటాడు, అమ్మ వంటగదిలో నుంచి వస్తుందని గజ్జలు చప్పుడు వినబడగానే చేయనక పెడతాడు. వాడికి చెప్పింది ఎవడో? అది చిన్నప్పటి నుంచే కాన్షియస్ మనసాక్షి దేవుడు పెట్టాడు వస్తుంది. సో మంచి ఏంటో చెడు ఏంటో తెలిసే విషయంలో ఎవరు నీకు చెప్పనవసరంలా. మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు. కానీ మంచి చేసే విషయంలో నువ్వు చేతగాని వాడివి, చెడు చేసే విషయంలో నీకు చేత రాదు. ఉండకుండా ఉండలేవు. చూడకూడదు చూస్తావు, చేయకూడదు చేస్తావు, మాట్లాడకూడదు మాట్లాడతావు. దేవుడు ఏ ఉద్దేశంతో మానవుడిని చేశాడు అనే దాని గురించి నువ్వు ఆలోచించావు. నీ బుద్ధికి తోచినట్టుగా నీ ఇష్టానుసారంగా ఆలోచిస్తావు. అవసరమైతే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంతురు. ముఖ్యంగా యవనస్తులు ఉన్నారో లేదో, విన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళో కాదో నాకు తెలియదు, కానీ ఈ లోకంలో సైన్స్ను నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సైన్స్ని నమ్ముకొని దేవుడు లేడు, దెయ్యం లేదు, అంతా సైన్సేరా అనుకునే ఈ ప్రపంచంలో నీకు చెప్పాల్సిన ఒక చిన్న మాట ఇక్కడ. సైన్స్ ఏం చేస్తుంది అని అంటే, ఒక గ్లాస్ తీసుకో, దాంట్లో నీళ్లు పోయి 3 రోజులు ఫ్రిడ్జ్ పక్కన పెట్టు, 3 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత పాచి వస్తుంది, పాచి తర్వాత నాచు వస్తుంది, నాచు తర్వాత లార్వా అనే చిన్న జీవి వస్తుంది,
తర్వాత ఫ్లెగటా అనే ఇంకొక జీవి వస్తుంది, తర్వాత ఫ్లోరా ప్లాంట్ లైఫ్ ఆన్ ద ఎర్త్, మొక్కలన్నీ పుట్టుకొస్తాయి. ఆ తర్వాత ఫానా జంతువులు పుట్టుకొస్తాయి. ఆ జంతువుల్లో ఒక జంతువు కోతి, ఆ కోతి నుండి వచ్చిన వాడే మానవుడే. ఇది సైన్స్ చెప్పేటువంటి మాట. అర్థమవుతుందా మీకు? ఈ సైన్స్ చెప్పిన ఓడినెళ్ళి నీకు గ్లాస్ ఎక్కడదరా అన్నాడు, వాడి దగ్గర ఆన్సర్. నీకు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా అన్నాడు, వాడి దగ్గర ఆన్సర్. నీళ్ళు వర్షం పడితే వచ్చినాయి అన్నాం అనుకో, వర్షం ఎట్టొచ్చింది? సముద్రాల్లో నీళ్లు ఆవిరైతే వర్షం వచ్చింది. ఏది ముందు ఏది తర్వాత? సైన్స్ అర్థం చేసుకోండి, దయతో అర్థం చేసుకోండి. క్రిస్మస్ సందేశం వేరు, క్రిస్మస్ వర్తమానం వేరు. అది మహా సంతోషకరమైన వర్తమానం. అది ఎటువంటి సంతోషం అంటే చెప్పనశక్యమైన సంతోషం. ఈ లోకం ఇచ్చే సంతోషం తాత్కాలికమైన సంతోషం, తాత్కాలికమైన ఆనందం. ఏది తాగినా, ఏది చేసినా, ఏ దురలవాటుకు బానిసైనా ఆ కొద్దిసేపే అది నీకు సంతోషం ఇస్తుంది తప్ప ఆ తర్వాత అది ఇంకా ఇంకా నీ జీవితాన్ని, నీ నైతిక విలువని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ జీవితాన్ని సైతం పతనంలోకి తీసుకొని వెళ్తాడు. దేవుడు మానవుని కలుగు చేసిన ఉద్దేశం వేరు. మానవుడిని దేవుడు కలుగు చేయటంలో ఉద్దేశం ఏంటి అంటే వాడు ఆశీర్వదించబడాలి. ఎట్లనగా వాడు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, భూమిలో ఉన్న సమస్తాన్ని ఏలాలి, రూలర్స్గా ఉండాలి, బానిసలుగా ఉండకూడదు అని దేవుడు ఆశించి మానవుడిని కలుగు చేశాడు. కలుగు చేసినప్పుడు ఆయన 6 రోజులు సృష్టిలో మానవుడికి ఏ అవసరం కావాలో ఆ ప్రతి అవసరాన్ని పెట్టిన తర్వాత నా బిడ్డ ఇది లేదే, అది లేదే, అది కూడా కావాలే నాకు, అది ఎక్కడి నుంచి నాకు వచ్చుద్ది అనే బాధపడకుండా మొత్తాన్ని కావలసిన అంతటిని సమకూర్చి ఆ తర్వాత తన స్వహస్తాలతో మానవుని చేసి వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళు ఉన్న చోట ఉండకూడదు, వాళ్ళు అభివృద్ధిలోనికి రావాలి, వాళ్ళ స్థితిగతులు పైకి రావాలి, వాళ్ళు గొప్ప స్థితిలో ఉండాలి, వాళ్ళు రాజులుగా పరిపాలకులుగా ఉండాలే తప్ప బానిసలుగా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో మానవుడిని చేశాడు. మానవుడు చేసిన తప్పేంటి అంటే ఆజ్ఞ మీరాడు. దేవుడు తినొద్దన్న మంచి చెడ్డల్ని తెలియజేసే వృక్షాన్ని తిన్నాడు. పాపం మానవ జీవితంలోకి వచ్చింది. ఆ పాపం మానవుణ్ణి బానిసత్వంలోకి నడిపిస్తుంది. మొదటిగా ఆకర్షిస్తుంది సరదా అని, తర్వాత అలవాటుగా మారుస్తుంది, తర్వాత దానికి బానిసం చేసేస్తుంది, ఆ తర్వాత దానిలో నుండి బయటికి రాలేడు. మా ఇంటి ముందు ప్రతిరోజు ఒక మంచి పర్సనాలిటీ ఉన్న ఒక అబ్బాయి ఈ కాలు ఈ చెయ్యి మాత్రం కదలదు, పక్షవాతం వచ్చింది, ఎలా నడుచుకుంటూ వెళ్ళి గోల్డ్ పాల ప్యాకెట్ తీసుకొస్తాడు. ఎవ్రీడే మార్నింగ్ ప్రేయర్ చేసుకుని అట్లా బయటకు వచ్చి చూసేసరికి మనోడు కనపడతాడు. వెళ్తున్నాడు వస్తున్నాడు. ఒకరోజు పని మీద 6 గంటలకి నేను కూడా ఏదో పాల ప్యాకెట్ తెచ్చుకుందామని వెళ్ళేసరికి ఒక మూల కూర్చొని దమ్మేస్తున్నాడు. అప్పుడు దాకా ఎంతో కొంత నడవలేని స్థితిలో నుండి నడవగలిగే స్థితిలోకి వచ్చాడు. అంటే కాలు చెయ్యి మీద పెద్ద భారం మోపకుండా, కాలు చెయ్యి పడిపోయింది ఏడవకుండా కొద్దో గొప్ప స్పీడ్గా నడుస్తున్నాడు. అంతకుముందు నడిస్తే ఎక్కడ పడిపోతాడో అన్నట్టు నడిచాడు. ఇప్పుడు బాగానే నడుస్తున్నాడు, కానీ దమ్మేస్తున్నాడు. అడిగితే ఏంటి బాబు, నీకు ప్రాబ్లం ఉంది కదా, నీకు తెలుసా సిగరెట్ తాగటం మూలానే నీ బ్లడ్ క్లాట్ అయ్యి నీ కాలు చెయ్యి పడిపోయిందని తెలుసా? నీకంటే తెలుసా. మరి ఎందుకు అని అంటే పీపుగా సార్ తప్పదు. అంటే పాపంకున్న లక్షణం ఏంటంటే ఆకర్షిస్తుంది, అలవాటుగా మారుస్తుంది, బానిసం చేస్తుంది, తర్వాత అది చంపేస్తుంది నిన్ను. పక్షవాతం వచ్చిందని తెలిసి కూడా దాన్ని పీకకుండా ఉండలేకపోతున్నావు కదా. అంటే చచ్చిపోతానని తెలిసి కూడా కొద్దిగా చుక్క తీసుకొచ్చి పోయమ్మా నాకు అలవాటు ఏం చేస్తాం ఆ నిత్య నరకంలో కాల్తాను. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మానవుల్లో ఎవరూ కూడా పాపం నుండి వారిని వారు విడిపించుకోలేరు,
పాపపు దాసత్వంలో నుండి వాళ్ళు బయటికి రాలేరు, అలా వాళ్ళ కోసం ఏ సహాయం చేసేవాడు ఎవరూ లేరని తెలుసుకొని తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకు పంపించాడు. అదే క్రిస్మస్ శుభ సందేశం. ఆయన పేరు యేసు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించి రక్షించును గనుక, విడిపించి రక్షించును అనే మాటలో రక్షించడం గురించి మాట్లాడుతున్నాం. మన రక్షణ పాపము నుండి రక్షణ. పాపం వల్ల వచ్చు జీతము మరణము, నిత్య నరకము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థితిలో నుండి నిన్ను రక్షించాలని దేవాది దేవుడు కోరుకొని, పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే రక్తం చిందించబడాలి. రక్తం ద్వారా మాత్రమే పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి. ఆ రక్తం పరిశుద్ధుడిదై ఉండాలి. అందుకే ఏ వేదమైనా, ఏ పుస్తకమైనా, ఏ పరిశుద్ధ గ్రంథాలు అనుకునేటువంటి గ్రంథాలు ఎన్నున్నా, అది ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, రామాయణ కానీ, మహాభారతం కానీ, వాళ్ళ కొరకు వాళ్ళు రాసుకున్న వేదాల్లోనికి రండి. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అధర్వణ వేద, మిథికల్, ఎథికల్, మెటాఫిజికల్, గీత, బ్రహ్మసూత్ర, దాండీయ బ్రాహ్మణ్య, ఏ పుస్తకంలో చూసినా సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షకం అవశ్యకం, తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం. సర్వపాప పరిహారార్థో, సర్వ మానవాళి పాపం పరిహరించబడాలంటే రక్త ప్రోక్షకం అవశ్యకం, రక్తం చిందించబడాలి. తద్రక్తం పరమాత్మేనాం, ఆ రక్తం పరమాత్ముడిదై ఉండాలి. పుణ్యదాన బలియాగం, దేవుడే తనకు తానుగా దానంగా తనను తాను సమర్పించుకొని పుణ్య కార్యంగా చేస్తే, బలియాగం అయితే, బలి అర్పిస్తే, దానికి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా తనే బలైపోయి ఆ పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తేనే మానవాళి పాపానికి ప్రాయశ్చిత్తం అని రాసుకున్నటువంటి ఆ శ్లోకాలకి సమాధానమే యేసుక్రీస్తు వారి పుట్టుక, క్రిస్మస్ సందేశం. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక, విడిపించి రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడ్డాడు. ఎలా రక్షించాడు అని అంటే, ఒక పసిపిల్లవాడిగా చూసి, ఒక తొట్టులో పడుకోబెట్టి, ఒక పాకేసి, ఆ పాకలో యేసుక్రీస్తు వారిని చూసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకొని, కొత్త బట్టలు కట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళొచ్చామని మనసాక్షిని నిద్రపుచ్చి మరలా తిరిగెళ్ళి పాపంలో, లోకంలో నువ్వు కలిసిపోతే ఈ క్రిస్మస్కి అర్థం ఉండదు సుమా. ఆయన పుట్టడం కాదు, 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఏ పాపం లేకుండా జీవించాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన యెరూషలేము వైపు అభిముఖుడై వెళ్ళాడు. తన ముఖాన్ని చెకుముఖరాయిగా చేసుకున్నాడు. తను యెరూషలేముకు వెళ్ళి ఆ శిలువ శిక్ష అనుభవించాలని తెలిసి కూడా ఆయన తనని తాను ప్రూవ్ చేసుకోవటం కోసం మానవుడిగా, సంపూర్ణ మానవుడిగా, 100% మ్యాన్గా, నీ బాధ నా బాధ అర్థం చేసుకునే మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఏ పాపం లేకుండా జీవించి నా స్థానాన్ని ఆయన మీద వేసుకొని ఆ సిలువలో బలైపోయాడు. బలి అంటే అర్థం తెలుసా మీకు? ఒకళ్ళ స్థానంలో ఇంకొకడు శిక్ష అనుభవించాడు. క్లాసులో పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు, ఒకడు మాట్లాడతాడు, ఏంట్రా మాట్లాడామంటే, నేను కాదు సార్, వాడు సార్ అంటాడు. మాస్టర్ కొడతాడండి. ఈ పక్కనోడు అంటాడు, వాడు బలిరా, వాడి స్థానాన్ని ఈడు తీసుకొని శిక్ష అనుభవించాడు. నవ్వుతున్నారు మీరు, మంచిదే, నవ్వండి. కానీ ఇది నవ్వుమాకండి. నీ పాపాన్ని బట్టి నువ్వు శిక్ష అనుభవించాల్సి వస్తే, నీ పాపాన్ని బట్టి నువ్వు నిత్య నరకానికి వెళ్ళవలసి ఉంటే, నీ పాపాన్ని బట్టి నీ శరీరం, నీ ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు అనే ప్రదేశంలో యుగయుగాలు కాలిపోతున్నటువంటి స్థితిలో నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆ దేవాది దేవుడు నీ కొరకు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చి 33.5 సంవత్సరాలు ఏ పాపం లేకుండా జీవించి ఆ సిలువకు తను తాను అప్పగించుకున్నాడు. ఆ క్రమంలో నీ తలంపులతో చేసిన పాపాన్ని బట్టి ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది, రక్తమంతా ధారగా కారింది. నీ చేతులతో నువ్వు చేసిన చెడు పనులను బట్టి ఆయన చేతులకి మేకులు కొట్టారు, రక్తమంతా ధారగా కారింది. ఏ కాళ్ళతో అయితే నువ్వు పరిగెత్తుకుంటూ పాపం చేశావో ఆ పాపాన్ని బట్టి ఆయన కాలు మీద, ఆయన పాదం మీద పాదం పెట్టి చీలమండలంలో మేకులు కొట్టారు, రక్తమంతా ధారగా గారింది.
నీ శరీరంతో నీ కోరికల్ని, నీ ఇచ్చల్ని నెరవేర్చుకోవటానికి ఎటువంటి పాప పనులు చేశావో ఆ పాపాన్ని బట్టి ఆయన శరీరం అంతా నజ్జునజ్జుగా దున్నబడింది. రోమా ప్రభుత్వం విధించే శిక్షల్లో భయంకరమైన శిక్ష ఏంటో తెలుసా? సిలువ శిక్ష. సిలువ శిక్ష ఎంత భయంకరమైందో తెలుసా? వాళ్ళ దగ్గర బారు కొరడాలు ఉంటాయి. ఆ కొరడాల చివర ఇనప రేకులు ఉంటాయి. ఇనప రేకుల లోపల 5 గాజు పెంకులు ఉంటాయి. గాలిలో జులిపించి కొరడాన్ని కొట్టినప్పుడు మనిషి శరీరంలోకి ఈ బయట ఉన్న బారుగా ఉన్న ఇనప రేకులు దిగుతి లోపల ఉన్న గాజు పెంకులు కన్నను పట్టించుతాయి. ఎప్పుడైతే బయటికి లాగుతాడో ఇనప రేకులు కూడా వస్తాయి, కానీ ఆ పట్టించిన కండతో సైతం ఆ గాజు పెంకులు పీకేస్తాయి. అలా ఆయన శరీరం అంతా నజ్జునజ్జుగా దున్నబడింది. రక్తమంతా ధారగా కారింది. నది వలె యేసు రక్తం ప్రవహించింది. నీ పాపాన్ని, నా పాపాన్ని తీసివేసే క్రమంలో ఒక రక్షకుడిగా పుట్టిన యేసుక్రీస్తు వారు నీ పాపపు శిక్ష నుండి, ఆ నిత్య మరణం నుండి విడిపించే క్రమంలో ఆయన శరీరం అంతా నజ్జునజ్జుగా దున్నబడింది. 6 గంటలు సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో 3 మేకుల మధ్య వేలాడాడు. ఆయన దేవత్వం కలిగినటువంటి దేవుడు, దైవ సంభూతుడైనటువంటి దేవుడు, 100% దేవుడుగా ఉన్నటువంటి ఆయన నీ కొరకు ఒక నిస్సహాయుడిగా, ఒక చేతగాని వాడిగా, మనుషులు ఎగతాళి చేస్తుంటే, వేళాకోళం చేస్తుంటే ఆయన అలా భరిస్తూ వచ్చాడు. వర్డ్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ స్వార్డ్స్. ఒక కత్తితో పొడిచిన దానికంటే ఒక మాట మాట్లాడితే గుండెల్లోకి దిగుద్ది ఆ మాట. కత్తి పోటు వంటి మాటలు గలవు అని బైబిల్లో రాసింది. కత్తి పోటు కంటే మాట చాలా శక్తివంతమైంది. ఆయన్ని సిలువలో ఎంత అవమానించారంటే ముఖం మీద పెట్టి తనని ముఖం మూసి ముఖాన్ని గుద్ది, ఇప్పుడు నిన్ను ఎవడు గుద్దాడో చెప్పు, నువ్వు దేవుడు కదా అని ఎగతాళి చేశారు. ఆయనతో పాటు సిలువ వేయబడిన దొంగల్లో ఒక దొంగ అంటాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించరాదు అంటాడు. అలా మానసికంగా, శారీరకంగా 6 గంటలు ఇదే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే, చిన్న పాపను ఊహించుకునే, బాబుని ఊహించుకునే నువ్వు ఈ సత్యాన్ని ఊహించుకో. ఆ సిలువలో అలా వేలాడినప్పుడు తను చివరికి 6 గంటల తర్వాత అలసిపోయి తలవాలిస్తే బతికున్నాడో లేదో చూద్దామని ఒక వంటవుతూ 6 అడుగుల బరిసె తీసుకొని వచ్చి పొడిస్తే పక్కలో అది వెళ్ళి గుండెను తాకే వలయానికి టచ్ అయితే ఆ మొన రక్తము నీరు బయటకు వచ్చింది పక్కలో నుంచి. అంటే ఒక నెత్తురు చుక్క కూడా నీ కోసం, నా కోసం ఆయన దాచుకోకుండా ఆఖరి బొట్టు వరకు నీ కోసం, నా కోసం రక్తాన్ని చిందించాడు. ఈ సత్యం నువ్వు ఎరుగుదువా? సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన సజీవుడైన దేవుడు. ఎందుకు ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చాడో తెలుసా? ఒకవేళ నువ్వు అదే పాపంలో కొనసాగి అదే పాపంలో చనిపోతే నిత్య నరకం నీ కొరకు కాచుకోనుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్క చిటికన వేలు కనికరమంతా నీటి బొట్టు కూడా నీకు దొరకని చోటుకు నువ్వు వెళ్తావు సుమా. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు ఉన్నారు, అబ్రహాము, లాజరు అని. లాజరు కురుపులతో ఉండేవాడు, అబ్రహాము ధనవంతుడు. లాజరు దేవుడిని నమ్ముకున్నాడు. అబ్రహాముకి దేవుడి గురించి చెప్పాడు, తను నమ్మలేదు. ఇద్దరు కలిసి వెళ్ళారు. అక్కడ వాళ్ళిద్దరూ, ఒకడేమో ధనవంతుడు అబ్రహాం కాదు, ధనవంతుడు. ఆయన అక్కడ నరకంలో కాలుతా ఉన్నాడు. లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఈ ధనవంతుడు కాలుతూ ఈ లాజరు కురుపులతో ఉన్నటువంటి ఆ ఇంటి ముందు అడుక్కున్న లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉంటే చూసి కేక వేస్తాడు, ఓ అబ్రహామా, నీ రొమ్మున ఆనుకున్న లాజరును పంపించి ఒక్క నీటి పొట్టు అంత చుక్క నా నాలిక మీద వెయ్యయ్యా, నేను ఇక్కడ నరక వేదన అనుభవిస్తున్నాను, దయతో నా మీద కరుణించు అంటే ఆ ఛాన్స్ నీకు ఇవ్వబడలేదు. నువ్వు భూమి మీద ఉండంగానే నీకు నా సువార్త వినపడింది, నువ్వు నమ్మలేదని చెప్పాడు. ఇప్పుడు మన మాట ఏంటి అని అంటే, ఆఖరి పొట్టు వరకు ఆయన రక్తం ఎందుకు కార్చాడు?
ఒక నెత్తురు చుక్క కూడా ఆయన కోసం ఎందుకు ఉంచుకోలేదంటే, ఒక్క నీటి బొట్టు అంత కనికరం దొరకని చోటుకి నువ్వు వెళ్ళకూడదని నీ మీద నా మీద కనికరపడి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఇది నిన్ను రక్షించటంలో ఆయన చేసినటువంటి బలియాగం, త్యాగం. ఈ దినాన నువ్వు నిజమైన క్రిస్మస్ జరుపుకోదలుచుకున్నావా? నిజమైన రక్షకుడుగా ఆయన నీ హృదయంలో వసించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. నీకు ఇష్టమైతే, దేవా పాపినైనా నన్ను కరుణించు అని చిన్న ప్రార్థన నువ్వు చేసుకోగలిగితే, నీ పాపం అంతటిని ఆయన రక్తంలో కడిగి పవిత్రపరచమని నువ్వు ఒక మాట అడగగలిగితే, ఆయన నీ పాపం అంతటిని క్షమిస్తాడు. ఇది మొదటి సత్యం. యేసు అంటే అర్థం తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించి రక్షిస్తాడు. విడిపించి రక్షించటంలో రెండోది ఏంటి అంటే, పాపపు శిక్ష నుండి విడిపించాడు. పాపంలో వచ్చు జీవితం మరణం, నిత్య నరకం నుండి విడిపించాడు. అందుకుగాను ఆయన సిలువలో బలయ్యాడు. పాపపు శక్తి నుండి కూడా నీకు విడిపిస్తాడు. ఎలా విడిపిస్తాడు పాపపు శక్తి నుండి అంటే, ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చి బలి అవ్వటానికి, మానవత్వానికి, మానవ రూపానికి, మానవ అవతారానికి ఆయనకి ఇచ్చిన పేరు యేసైతే, ఆయన దైవాంశ సంభూతుడు, ఆయన దైవమే, ఆయనే దేవుడు అని అంటానికి ఆయనకి ఇవ్వబడిన పేరు ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అంటే అర్థం, ఇమ్మానుయేలు అంటే అర్థం దేవుడు మనకు తోడని అర్థము అని రాస్తుంది బుక్కులు, బైబిల్లో అలా రాస్తుంది పరిశుద్ధ గ్రంథంలో. న్యూ ట్రాన్స్లేషన్ ఏం చెప్పాడంటే, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు అని రాశాడు. ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడా? నమ్ముతున్నారా? చెప్పండి, దేవుడు మన మధ్య ఉన్నాడా లేడా? అవుననో కాదనో చెప్పండి. ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు అనే దానికి అర్థం ఇమ్మానుయేల్ అని అర్థం. అంటే పాపపు శిక్ష నుండి విడిపించటం మాత్రమే కాకుండా, పాపము చేయకుండా ఉండగలిగే శక్తి నీలో లేదనుకున్నాం కదా, ఆ శక్తి నుండి కూడా నిన్ను విడిపిస్తాడు. ఒకప్పుడు నా జీవితం అదే. పాపానికి బానిసగా ఉన్నాను. ఐఎమ్ ఏ డ్రంకర్డ్, ఐఎమ్ ఏ డ్రగ్ ఎడిక్ట్, ఇంకేమైనా పేర్లు చెప్పుకోవచ్చు. భయంకరమైన స్థితిలో నుండి దేవుడు నన్ను రక్షించాడు. అలాంటి మళ్ళా ఆ పాపం చేయకుండా ఉండగలిగే శక్తి నాకు దయచేశాడు. తిరిగి ఎన్నడూ మళ్ళీ వెనక్కి వెళ్లకుండా దేవుడు ఆ శక్తిని నాలో ప్రసాదిస్తూ ఉన్నాడు దినదిన. కాబట్టి ఈరోజు క్రిస్మస్ సందేశం ఏంటి నీకు అంటే, నువ్వు యేసుక్రీస్తు వారిని నీ హృదయంలోకి చేర్చు. ఆయన పుట్టినప్పుడు ఒక సందర్భం చెప్పనా? ఆయన పుట్టినప్పుడు ఆయన పుట్టడానికి చోటు లేదు. ఆయన పుట్టడానికి చోటు లేదు. ఎందుకు చోటు లేకుండా ఒక పశువుల తొట్టెలో పుట్టాడో తెలుసా? ఆయన చోటు వేరే. ఆయన పుట్టింది ఎందుకు అని అంటే, చచ్చిపోవటానికి పుట్టాడు. నువ్వు పుట్టింది ఎందుకు అంటే, పలానా గోల్ సాధించడానికి, డాక్టర్ అవటానికి, ఇంజనీర్ అవటానికి, యాక్టర్ అవటానికి పుట్టానంటాం. ఆయన పుట్టింది ఎందుకంటే చావటానికే పుట్టాడు. ఆయన చచ్చినప్పుడు కూడా ఆయన పెట్టడానికి సమాధి లేదు. ఏదీ లేకుండా ఆయన ఈ భూమి మీద జీవించిన కాలంలో నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలదాచుకుంటానికి చోటు లేదు అన్నాడు. ఏ చోటు లేకుండా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడో తెలుసా నీకు? నీ హృదయంలో చోటు సంపాదించాడు. ఇప్పుడు నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే, ప్రభువా పాపినైన నన్ను కరుణించి నీ పరిశుద్ధ రక్తంలో కడుగు అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడతాడు. ఒకవేళ తెలిసి కూడా ఇదంతా మామూలే, విన్నానులే అని నువ్వు ఈ దినం కూడా నిర్లక్ష్యం చేసి నువ్వు వెళ్ళిపోతే, నీకు చెప్పే ఒక శుభ సందేశం ఏంటో తెలుసా? ఆయన నిన్ను బలవంతం చేయడు. ఆ గాయపడిన చేతులతో నీ హృదయాన్ని తాకుతూ ఉంటాడు. నా కుమారుడా తలుపుతి, నా కుమార్తె తలుపుతి అని ఆ గాయపడిన చేతితో నిన్ను తాకుతానే ఉంటాడు తప్ప, తడతానే ఉంటాడు తప్ప, నీ హృదయం అనే తలుపుని బలవంతంగా దోచుకుంటాడు. ఎందుకంటే ఆయన నీకు స్వచిత్తాన్ని ఇచ్చాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే, నీ ఇష్టం చూజ్ చేసుకో. ఆ పాపంలో పడి, దానికి ఆకర్షించబడి, దానికి బానిసైపోయి, ఆ దాసత్వంలో నుండి బయటికి రాలేక అలాగే చనిపోయి శిక్షలోకి వెళ్తావా?
లేకపోతే నేనిచ్చే ఈ నిత్య జీవాన్ని నువ్వు కోరుకుంటావా, నీ ఇష్టం బిడ్డ అని చెప్తాడు. ఎప్పటి వరకు బతిలాడతాడో తెలుసా? నిత్య నరకంలో నువ్వు ఆఖరి అడుగు పెట్టేంత వరకు బతిలాడతాడు. ఒకవేళ నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోయి అడుగు పెడితే నీ గల్లా పట్టుకోనో నీ చున్నీ పట్టుకోనో వెనక్కి లాగడు ఆయన. ఎందుకంటే ఆయన నీకులాగా నాకులాగా కాదు, మాటిస్తే నిలబెట్టుకునే దేవుడు. నీ ఇష్టమని ఆయన మాటిచ్చాడు. నీ చిత్త ప్రకారం నీకు ఇష్టమైతే శుద్ధుడువు కా, నీకు ఇష్టమైతే నీ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని కొని తెచ్చుకో నా దగ్గర నుంచి, నేను చేయవలసింది నా వైపు నుంచి చేశానని బ్రతిమలాడతాడు. ఇది క్రిస్మస్ శుభ సందేశం. ఈ శుభ సందేశం విన్న నీవు ఇంతటితో మర్చిపోయి ఇలాగే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోండి. ఒక పండగగా, ఒక ఆచారంగా, ఒక కొత్త బట్టలాగా, ఒక నక్షత్రం, ఈ విధానంలో గనుక నువ్వు వెళ్ళిపోతే ఇక్కడి నుంచి నువ్వు నష్టపోతావు సుమా. ఇది దేవుడు చెప్పే శుభ సందేశం. మరొక చిన్న మాట, అదేంటి అని అంటే, ఆయన పాపపు శిక్ష నుండి, పాపపు శక్తి నుండి విడిపించటం మాత్రమే కాకుండా నీ జీవిత కాలం ఒకవేళ నువ్వు రక్షించబడితే, ఆయన నీ హృదయంలోకి చేర్చుకోగలిగితే, ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా నీకు ఉంటానని ఆయన నీకు ఈ క్రిస్మస్ దినాన వాగ్దానం ఇస్తున్నాడు. నీతో ఎప్పుడూ ఆయన ఉంటాడు. నువ్వు సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో జీవించటానికి నీకు ఆయన సహాయం చేస్తాడు. ఇదే క్రిస్మస్ శుభ సందేశం. ఎవరైతే యేసుక్రీస్తు అని హృదయంలోకి చేర్చుకున్నారో, ఆయన బిడ్డలుగా కొనసాగుతున్నారో, ఆయన కుమారులుగా కుమార్తెలుగా కొనసాగుతున్నారో, వారికి ఈరోజు దేవుడు అందించే శుభవర్తమానం ఏంటి అని అంటే, యోసేపు వలె జీవించు. యోసేపు బైబిల్ గ్రంథంలో భౌతికమైన తండ్రిగా ఊరికినే ఆయన భూమి మీదకు రావటానికి తన ప్రణాళికలో ఒక భాగం అయ్యాడు. యోసేపు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడినట్టుగా మన బైబిల్లో ఎక్కడా చూడాలి. కానీ మనం చదువుకున్న భాగంలోనే సమయపాలన కొరకు మీకు చెప్తున్నాను, మోర్ దాన్ 6 times యోసేపు 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 అని రాయబడింది. యోసేపు గురించినటువంటి గొప్పతనం ఏంటో తెలుసా మీకు? ఆయన ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి నీతిమంతుడైనటువంటి వ్యక్తి. నీతిమంతుడు, రైచియస్ మ్యాన్. దీన్ని ఇంగ్లీష్లో ఏమని రాశాడంటే, జోసెఫ్ వాజ్ ఫెయిత్ఫుల్ టు హిజ్ లా. ఫెయిత్ఫుల్ టు హిజ్ లా మీన్స్ ఆయన ధర్మశాస్త్రాన్ని నమ్మకంగా ఆచరించినటువంటి వ్యక్తి, 100% ఆచరించినటువంటి వ్యక్తి. ఇది నీకు ఇవ్వబడే సందేశం. ఎందుకు ఈరోజు మారు మనసు పొందిన తర్వాత కూడా నువ్వు దేవుని చెప్పిన మాట కాకుండా నీ సొంత ఇష్టానుసారంగా జీవిస్తున్నావు అంటే, విన్న వాక్యం విన్నట్టు ఈ చెవితో ఈ నా చెవితో వదిలేస్తున్నావు, దాన్ని ఆచరణలో పెట్టడానికి నువ్వు ప్రయత్నించట్లేదు. దీనికి ఒక ఇలస్ట్రేషన్ చెప్తాను నీకు. ఒక 6 సంవత్సరాల బాలిక అమెరికాలో ఉంది. మన భారతదేశంలో కులతత్వం ఉంది, ప్రపంచంలో ఎక్కడా లేదని ప్రారంభంలో నేను చెప్పాను. మీకు ఇంకో మాట చెప్తా, కులతత్వం లేదు కానీ ఇటువంటి జాడ్యం ప్రపంచ దేశాల్లో ఉంది. అమెరికాలో ఉన్న జాడ్యం ఏంటంటే, నల్ల జాతి వాళ్ళని తెల్ల జాతి వాళ్ళు చాలా హేయభావంతో చూస్తారు, నీచంగా చూస్తారు. వాళ్ళు కనపడితే అరుస్తారు, పెడబొబ్బలు పెడతారు, పిచ్చి బూతులు తిట్టినట్టుగా తిడతారు, వాళ్ళ నీడ పడటానికి ఇష్టపడతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక 6 సంవత్సరాల బాలిక, ఆ అమ్మాయి 6 సంవత్సరాల బాలిక అనుకోకుండా కొన్ని పరిస్థితులను బట్టి ఆ అమ్మాయి వైట్ పీపుల్, తెల్ల జాతి వాళ్ళు రూల్ చేసేటువంటి, అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి స్కూల్లో ఒకే ఒక సీటు ఖాళీగా ఉంది. ఈ నల్ల జాతి అమ్మాయిని, 6 సంవత్సరాల అమ్మాయిని పెట్టుకున్నారు. ఈ 6 సంవత్సరాల అమ్మాయికి సీట్ ఇచ్చేటప్పుడు ఆ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే, స్కూల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్, టీచర్స్ అందరినీ పిలిచి, మీలో ఎవరు ఈ నల్ల జాతి అమ్మాయికి మీరు చదువు చెప్తారు అని అడిగితే ఎవరు రాదు. చివరికి దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఒక టీచర్కి మనసు ఇచ్చాడు. నేను వస్తానని ఒక వైట్ టీచర్, వైట్ కాలర్ టీచరు, తెల్ల జాతికి చెందినటువంటి టీచర్ ఒప్పుకుంది. తద్వారా ఆ అమ్మాయి స్కూల్కి వెళ్తాం. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పొరపాటున పిల్లల్ని దించడానికి వచ్చినటువంటి తెల్లజాతి వాళ్ళ కళ్ళల్లో కనపడితే చాలు భయంకరమైన దూషణ,
ఆ అమ్మాయిని ఈసడించటం, అసహించుకోవటం, వెలివేసినట్టుగా చూడటం, స్కూల్లో పిల్లలు ఎవరూ దగ్గరికి రానికపోవటం, ఇటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని చంపేస్తారేమో అనే భయంతో సెక్యూరిటీ గార్డుని పట్టుబెట్టారు. 2 పోలీసులు రోజు వచ్చి తీసుకెళ్తారు, తీసుకొస్తారు. ఇటువంటి సందర్భం జరుగుతున్నటువంటి సమయంలో ఏం జరిగిందో తెలుసా మీకు? ఆ అమ్మాయిని ఇలా మానసికంగా వీళ్ళు చిత్రవద చేస్తున్నారు. ఈ అమ్మాయికి మనోధైర్యం చెప్పడం కోసం ఒక సైకియాట్రిస్ట్ని పెట్టారు. ఆ సైకియాట్రిస్టు ఈ అమ్మాయికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే పెద్దగా ఏం పట్టించుకునేది కాదు. ఆయన మాటలను లెక్క చేసేది కాదు. చాలా ధైర్యంగా బోల్డ్గా ఉండేది. అప్పుడు ఆ సైకియాట్రిస్ట్కి అనుమానం వచ్చి, వీళ్ళందరూ ఇలా నిన్ను డిస్క్రిమినేట్ చేసి, వేరు చేసి, నీచంగా, చాలా అసహ్యంగా, నిన్ను అంటరాందంలాగా చూస్తున్నారు కదా, నీకు బాధ అనిపించదా అని అడిగితే అనిపించదు అని చాలా మనోధైర్యంగా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడగలుగుతుంది ఇలాగా అని సైకియాట్రిస్టు, నువ్వు అలా ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగితే, ఉదయాన్నే లేచేటప్పుడు లేవగానే మొదట దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటారు. ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవా నీవు నాకు నేర్పిన వాక్యాన్ని నేను ఆచరించటానికి, క్రియారూపంలో పెట్టడానికి, నా జీవితంలో ప్రాక్టీస్ చేయటానికి అనుభవపూర్వకంగా నాకు సహాయం చేయించి అని ప్రార్థన చేసేదాన్ని. ఇప్పుడు వాడు తిట్టేటప్పుడు ఇంత మనోధైర్యం నీకు ఎలా వస్తుంది అంటే, ప్రతి ఒక్కళ్ళు తిట్టినప్పుడల్లా, ప్రభువా వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించునా అని మనసులో ప్రార్థన చేసేదాన్ని. ఒక 6 సంవత్సరాల బాలికే దేవుని వాక్యం విన్నది విన్నట్లుగా, ఉన్నది ఉన్నట్లుగా ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఎంత దేవుని వాక్యం నీ చెంతకు వస్తుంది, నువ్వు ఎంతవరకు ఆచరణలో పెడుతున్నావు. దానికే మనం తీసుకున్న ఎగ్జాంపుల్ యోసేపు నీతిమంతుడై ఉండి, ఆయన ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవాడై ఉండి, ఆయన చేసిన 2 పనులు అందరికీ తెలుసు కాబట్టి నేను చదివించట్లేదు, చెప్తున్నాను. మొదటిది, ఆయన ధర్మశాస్త్రం ప్రకారం తనకి సంబంధం లేకుండా మరియా తన భార్య ప్రధానంగా చేయబడిన తను గర్భధారణ అయ్యింది అని అంటే తనని రాళ్లతో కొట్టి చంపించాలి ధర్మశాస్త్రం. రెండవది, అటువంటి గర్భం ధరించినటువంటి స్త్రీని ఆయన చేర్చుకోకూడదు ధర్మశాస్త్రం ప్రకారం. కాబట్టి ఏం ఆలోచించాడు? చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు, చదవండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. చూడండి, ఒక ధర్మశాస్త్రంలో ఒకటి నెరవేర్చాడు, భారీగా చేర్చుకోకూడదు కాబట్టి విడనాడాలనుకున్నాడు. రెండవది, రాళ్లతో కొట్టించాలి కానీ రహస్యంగా ఆ పని చేయాలనుకున్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి. మత్తయి సువార్త 23:23లో యేసుక్రీస్తు వారు పరిసయ్యులకి శాస్త్రులకి చెప్పినటువంటి మాట, ఆ యొక్క సుగుణం యేసేపులో మనం చూడొచ్చు. ఆ సుగుణం ఏంటంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం. 23వ అధ్యాయం మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 23వ వచనం చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు దీనాలోను పోపులోను చిల్లకరలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయమును అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు? పరిసయ్యులతో, శాస్త్రులతో. ఏమని మాట్లాడుతున్నారు? వేషధారులారా అన్నారు. ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట? అంత కఠినంగా ఎందుకు యేసుక్రీస్తు వారు వాళ్ళని పిలవాల్సి వచ్చింది? వాళ్ళు టీచర్స్ ఆఫ్ లా, ధర్మశాస్త్రాన్ని బాగా అనర్గళంగా చదివి అవపాసన పట్టిన వాళ్ళు కదా. వాళ్ళ వేషధారులను ఎందుకు అన్నాడంటే, ధర్మశాస్త్రంలో ఉన్నదంతా తెలుసు, మీరు కొద్దిగా చేస్తారు, కొద్దిగా చేయరు. పుదీనా చెట్టు వేసుకుంటే ఆకులు వస్తే ఆ ఆకుల్ని తూచి 10 గ్రాములు తీసి పక్కన పెడతారు. జీలకర్రలో 10 గ్రాములు తీసి పక్కన పెడతారు.
అంత సిన్సియర్గా దేవుని పాటిస్తారు తప్ప దేవుడు చెప్పిన సుగుణాలైనటువంటి కనికరాన్ని, విశ్వాసాన్ని వాళ్ళు వదిలిపెట్టారు. వాళ్ళు న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. ఇప్పుడు యోసేపు ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే హీ ఈజ్ ఫెయిత్ఫుల్ టు లా. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తి. ఆయన ఏం ప్రాక్టీస్ చేశాడు తనలో అంటే కనికరాన్ని ప్రాక్టీస్ చేశాడు. ఎవరండి? భార్య. కొద్దిగా తేడా అంటేనే అనుమానంతో రగిలిపోతారు, అవసరమైతే విపరీతంగా కొడతారు, హింసిస్తారు, నిందిస్తారు, అనుక్షణం చిత్రవద చేస్తారు కదా. గర్భం ధరించిందని తెలిసి కూడా కనికరం అనేటువంటి సుగుణాన్ని, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సుగుణాన్ని ఆచరించి దాన్ని అనుసరణలో పెట్టడం కోసం రహస్యంగా వదలాలనుకున్నాడు. మరెవరికి తెలియకూడదు అనుకున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఇక స్త్రీగా తన భార్యగా స్వీకరించలేననుకున్నాడు. ఇదేనా మనం వినేది? క్రిస్మస్ సందేశం యేసుక్రీస్తు వారిని హృదయంలోకి చేర్చుకొని ఆయన విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నటువంటి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, నేను కనికరాన్ని కలిగి ఉన్నాను, కనికరాన్ని నేను చూపించగలుగుతున్నాను. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు యెరూషలేముకు వెళ్ళి తాను సిలువలో బలి అర్పణ చేసుకోకముందు ఆయన కనికరపడి అని కొన్ని వందల సార్లు రాసుంటారు. ఆయన కనికరపడి గుడ్డివాడిని బాగు చేశాడు, కుంటివాళ్ళని బాగు చేశాడు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. అంతేకాదు చనిపోయిన వారిని లేపాడు. ఆయన దైవ మానవుడు అని ఎందుకు చెప్పబడిందంటే మరణం మీద విజయం కలిగినటువంటి దేవుడు కాబట్టే ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లెగవకముందే మరణించిన వాళ్ళని తిరిగి లేపాడు. ఆయన చనిపోకముందే మరణం మీద నాకు శాసనం ఉంది, మరణం మీద నాకు శక్తి ఉంది, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళు విరవగలిగే శక్తి నాకుంది అని నిరూపించటానికి చనిపోయిన వారిని సైతం లేపాడు. ఈ క్రమంలో ఆయన ఈ అద్భుత కార్యాలన్నీ ఎందుకు చేశాడో తెలుసా? ఆయనలో ఉన్న సుగుణం కనికరం. యేసుక్రీస్తు వారు పుట్టిన దినం క్రిస్మస్ దినాన నీకు శుభ సందేశం. మొదటిగా ఆయన్ని హృదయంలోకి చేర్చుకున్నావా? రెండవదిగా ఆయన చెప్పినటువంటి ఆ కనికరాన్ని ఆయన చూపించాడు మనకు మాదిరిగా. ఆయన అడుగుజాడలు మన కొరకు విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ అడుగుజాడల్లో నడవటానికి నిన్ను నన్ను రక్షించుకునే క్రమంలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన రక్తాన్ని ధారగా కార్చాడు. ఆ సత్యాన్ని నువ్వు గుర్తించి మొదటిగా ఆయన హృదయంలోకి చేర్చుకున్న నువ్వు ఆయన వాక్యాన్ని అనుసరించటానికి, తూచా తప్పకుండా పాటించడానికి సహాయం చేయి. ఇది రెండవది. మూడవది గబగబ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యోసేపులో ఉన్నటువంటి ఇంకొక సుగుణం ఏంటంటే స్పీచ్లెస్ మ్యాన్ అని చెప్పాను నేను. ఈ బైబిల్ గ్రంథంలో యోసేపు తనకు తానుగా ఒక్క మాట మాట్లాడినట్టు చూపించండి, లేదు. స్పీచ్లెస్ మ్యాన్ ఏమి సహాయం చేశాడు అంటే దేవుని గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యాన్ని ఇంగ్లీష్ లో వర్డ్ అంటారు. వర్డ్ బికేమ్ ఏ స్పీచ్లెస్ చైల్డ్ అని రాస్తుంది ఇంగ్లీష్ లో. అంటే దేవుని వాక్యమై ఉన్నటువంటి దేవుడు, వాక్ అయి ఉన్నటువంటి దేవుడు ఒక మాటలు రాని ఒక చిన్న పసిబిడ్డగా ఈ భూమి మీదకి రావటానికి ఇష్టపడ్డాడు. ఎంత తగ్గించుకున్నాడో ఆలోచించండి. పసిపిల్లోడికి మాటలు రావు. ఒక పసిపిల్లోడి స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన మాట అంటేనే ఆయన, వాక్యమే ఆయన అయి ఉన్నటువంటి దేవుడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. యేసు అనే మాటకు అర్థము ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం దేవుడు మనతో ఉన్నాడని. ఏ అంటే యేసు, బి అంటే ఇమ్మానుయేలు, సి అంటే దేవుడు మనతో ఉన్నాడు అని. అంటే ఏ ఈజ్ ఈక్వల్ బి, బి ఈజ్ ఈక్వల్ సి. అంటే లెక్కల ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ సి. యేసుక్రీస్తు వారే దేవుడు అని. యేసుక్రీస్తు వారు దేవుడు అని ఎప్పుడూ చెప్పలేదండి అని తప్పుడు బోధించే ఈ రోజుల్లో మనం చెప్పవలసిన మాట ఏంటంటే ఆయనే దేవుడు, ఆయన మరలా దేవుడు అని చెప్పడం ఏంటి? యేసు అంటే ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారే దేవుడు అండి అని. ఆ దేవుడు వాక్య రూపంలో ఉన్నాడు.
ఆ వాక్య రూపంలో ఉన్న దేవుడు ఒక పసిబిడ్డగా, స్పీచ్లెస్ బేబీగా ఈ భూమి మీదకి వచ్చాడు. అలా రావటానికి యోసేపు సహాయం చేశాడు. ఆయన మాట్లాడాల. స్పీచ్లెస్ మ్యాన్ ఇన్ ద బైబుల్, ఫిజికల్ ఫాదర్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. ఆ మాట, ఒక్క మాట పలకని యోసేపు ఎంత గొప్ప పని చేశాడంటే, వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి ఈ భూమి మీదకి వచ్చే క్రమంలో ఆయన చెప్పినది చెప్పినట్టు తూచా తప్పకుండా నెరవేర్చినటువంటి వ్యక్తిగా యోసేపు మనకు కనపడతాడు. యోసేపు దేవుని స్వరాన్ని విన్నాడు. మొదటిది కనికరము, న్యాయము, విశ్వాసములో మన కనికరం గురించి ఆలోచించాము సమయపాలన బట్టి. రెండవది ఆ దేవుడే భూమి మీదకి రావటంలో కావలసిన ఏర్పాట్లలో ఆయన సహాయపడ్డాడు. ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా మీకు? యోసేపుని దేవుడు తన ప్రణాళిక చొప్పున తన సొంత కుమారుని ఈ భూమి మీదకి పంపించటానికి యోసేపుని ఒక పాత్రగా వాడుకున్నాడు. ఇప్పుడు ఆయన్ని హృదయంలోకి చేర్చుకున్న విశ్వాసమైన నన్ను ఒక పాత్రగా వాడుకోవాలనుకున్నాడు. ఆ పాత్రగా వాడుకునే క్రమంలో ఆయనకి ఎంతవరకు నువ్వు లోపడతావు? ఆయనకి చాలా ఉద్దేశాలు ఉన్నాయి. నీ కుటుంబంలో మారుమనసు పొందిన వాళ్ళు ఉన్నారా? దేవుణ్ణి తెలుసుకోకుండా వెళ్ళే వాళ్ళు ఉన్నారా? అది నీ భార్య, నీ భర్త, నీ పిల్లల, నీ బంధువుల, ఎవరైతే దేవుని ఏర్పాటులో ఉన్నారో మనకైతే తెలియదు, ఆ దేవునికే తెలుసు. ఎందుకని? జగత్తు పునాది వేయబడక ముందే ఆయన జ్ఞాపకాల్లో కొంతమంది ఉన్నారు. దాని అర్థం ఏంటంటే, ఎవరు ఆయన మాట వింటారో, ఎవరు ఆయన మాట వినరో ముందే ఆయనకి తెలుసు. ఇప్పుడు మనకు తెలియదు ఆ జ్ఞానం. దేవుడు ఆ జ్ఞానాన్ని మర్మంగా ఉంచాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, నీ భర్తకి రక్షణ లేకపోతే, నీ భార్యకి రక్షణ లేకపోతే, నీ పిల్లలకి రక్షణ లేకపోతే, నీ చుట్టుపక్కల వాళ్ళకి రక్షణ లేకపోతే, నీ బంధుమిత్రులకి రక్షణ లేకపోతే, నువ్వు మోకాళ్ళ మీద పడి దేవుణ్ణి వేడుకోవాలి. ప్రభువా, నీ జ్ఞానాన్ని, నీ పైనుండి ఇచ్చే జ్ఞానంతో నన్ను నింపు. తద్వారా నీ మాటలు వాళ్ళకి చెప్పి, నీ సత్య సువార్తను వాళ్ళకి ప్రకటించి, నిన్ను యేసుక్రీస్తు వారు నీ రక్షకుడుగా ఈ భూమి మీదకు పుట్టాడని వారికి సువార్త చెప్పటానికి నాకు సహాయం చేయి, నన్ను ఒక పాత్రగా వాడుకో అని మనం అడగాల్సిన బాధ్యత ఉంది. యోసేపు క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకునేది. మూడవది, యోసేపు యొక్క సుగుణం ఏంటో తెలుసా? ప్రతి నిమిషం దేవుని స్వరాన్ని విన్నాడు. ఈ భాగం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఇప్పుడు దయచేసి చదవద్దు. అక్కడ 4 సార్లు దేవుడు తనతో మాట్లాడాడు. నిద్రలో ఉండగా మాట్లాడాడు. ఆ మాట్లాడిన విధానం, అప్పట్లో దేవుడు ఎన్నుకున్న విధానం కళ రూపంలో మాట్లాడాడు. ఇప్పుడు బరీగా తిని పడుకొని కళలు తెచ్చుకొని ఆ కళల్ని చెప్తే కుదరదు. అవి దేవుని వాక్యాన్ని సపోర్ట్ చేయాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, కళ అని బయట ప్రపంచంలో ఎవరైనా చెప్తే మీరు నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం కదా ప్రకారం, పూర్వకాలము నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే వాక్య రూపంలో ఉన్నటువంటి తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఈ యోసేపు గురించిన 3వ లక్షణం ఏం చెప్పుకోవచ్చు అంటే, వాక్యము విని దేవుని స్వరాన్ని వినేటువంటి లక్షణాన్ని తను అలవర్చుకున్నాడు. ఎన్నిసార్లు దేవుడు దర్శించి, యోసేపు నువ్వు అలా చేయొద్దు, ఆమెను విడనాడాలనే ప్రయత్నం చేయొద్దు, నీ మనసులోది నాకు తెలిసింది లేదు, ఆవిడ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది, ఆయన్ని పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకుంది అని చెప్తే, దీన్ని ఇప్పుడు కాలం వాళ్ళు ఏమని మార్చారంటే, దేవునికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులు ఏం చెప్తున్నారో విశ్వాసులుగా మీకు తెలియడానికి చెప్తున్నాను. మీ ఇళ్ళకు కూడా పుస్తకాలు తీసుకొని వస్తారు, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని చెప్పడానికి వస్తారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దేవుడు మానవుడుగా వచ్చి మగవాడిగా మరియతో ఉంటే ఈయన పుట్టాడని తప్పుడు బోధలు చేసే ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకోవటం అంటే ఏంటో తెలుసా మీకు? యాక్సిడెంట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఎవరు కాలిపోలేదు, ఎవరు తగలబడలేదు, కానీ చాలామంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు చెప్పండి మీరు? ఎవరు? పొగ కమ్ముకొని ఉక్కిరి బిక్కిరైంది. ఒక మంటలో నుండి వచ్చే పొగకే అంత శక్తి ఉంటే, మాట శక్తితో సమస్త సృష్టిని సృష్టించి పరిపాలించే దేవుడు, ఆ మాట శక్తే పరిశుద్ధాత్మ శక్తి రూపంలో ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు
ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత మరియ గర్భధారణ జరిగి ఒక కన్యక కుమారుని కనేటువంటి ఆ ప్రవచనాన్ని నెరవేర్చే క్రమంలో మరియని దేవుడు వాడుకున్నాడు. అలా మరియని వాడుకునే క్రమంలో మరియ నుండి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా మీకు? ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు! భర్తతో తనకు కేవలం పరిచయం కూడా లేని పరిస్థితుల్లో, కేవలం ప్రదానం చేయబడిందని మాటల్లో చెప్పబడిన విషయంలో తను ఉన్నప్పుడు ఎంతమంది హేళన చేస్తుంటారు, ఎంతమంది ఎగతాళి చేస్తుంటారు, ఎంతమంది తోలనాళ్ళు ఉంటారు. ఎన్ని చేసినా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి తీసుకురావటానికి తను ఎన్ని నిందలైనా భరించింది. దేవుని కోసం నిందపడటానికి ఇష్టపడుతున్నావా? దేవుని కోసం అవమానం పడటానికి ఇష్టపడుతున్నావా? ఆమె అంతే, వాడు దేవుడి పేరు అని చెప్తారు, వాడు కూడా ఇది చేస్తారు అది చేస్తారని అంటే ఆ బలహీనతను బట్టో ఇంకొక దాన్ని బట్టో నీకు దేవుడిచ్చే శక్తి ఏంటో నీకు తెలుసు. నువ్వు మారు మనసు పొందినప్పుడు నీ ఆత్మీయ స్థితి ఏంటో, ఇప్పుడు నీ ఆత్మీయ అంతస్తు ఏంటో, ఇప్పుడు దేవుని గురించిన నీ అవగాహన ఏంటో, ఇప్పుడు దేవుని విధానంలో ఎలా నువ్వు జీవించగలుగుతున్నావో, దేవుని సారూప్యంలోకి నువ్వు ఎలా మార్చగలుగుతున్నావో నీకు మాత్రమే తెలుస్తుంది. బయట వాళ్ళకి తెలియదు. వాళ్ళు దేవుని గురించి తెలుసుకునేంత వరకు నిన్ను నిందిస్తారు, అవమానిస్తారు, ఎగతాళిగా మాట్లాడతారు. అయినా నువ్వు భరించడానికి సిద్ధంగా ఉన్నావు. దేవుని వాక్యం చెప్పేటప్పుడు నిన్ను ఎగతాళి చేస్తారు, ఇంటి ముందుకెళ్తే ఇప్పుడు కాదు పో అని తలుపేస్తారు. అయినా నువ్వు సహించుకోగలుగుతున్నావా? వాడిని ప్రేమించగలుగుతున్నావా? ఇది మరియలో నుండి, యోసేపులో నుండి మనం నేర్చుకోవాల్సింది. ఆ గొల్లలు కానీ జ్ఞానులు కానీ ఆయనను పూజించి ఆయనను ప్రచురించారు. కేవలం ఒక పాత్రలుగా ఉన్నటువంటి యోసేపు నుండి కనికరాన్ని తెలుసుకుంటే తెలుసుకోవచ్చు, దాన్ని ఆచరించవచ్చు, విశ్వాసాన్ని ఆచరించవచ్చు, న్యాయంగా జీవించడం నేర్చుకోవచ్చు. మరియ దగ్గర నుంచి ఎన్ని నిందలు అవమానాలకి గురైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి తీసుకురావటానికి తను భరించింది. అది మన మనసులో ఉంచుకొని దేవుని కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవించవచ్చు. అయితే యేసుక్రీస్తుని రక్షకుడిగా మాత్రమే ప్రచురించాల్సిన బాధ్యత. అయితే మీరు కళ్ళు మూసుకోండి, ఒకసారి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకునే ముందు ఒకసారి మీరు కళ్ళు మూసుకొని మీ గురించి మీరు ఆలోచించండి. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు వారిని రక్షకునిగా హృదయంలోనికి చేర్చుకోకపోతే దయతో మీరు ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారి క్రిస్మస్ సందేశం ఏంటి?